హాయ్ అండి, ఇది శంకు పూల చెట్టు అంటారండి. శంకు పుష్పి అని కూడా అంటారు. ఈ శంకు పూలతో అభిషేకం చేస్తే శివయ్యకు ఇష్టమేనండి. ఇంకా ఆంజనేయ స్వామికి ఇష్టమే, శనీశ్వరునికి ఇష్టమేనండి. ఇంకా నీలవర్ణం పూలు అంటే శనీశ్వర స్వామికి ఇష్టం అంటారండి. ఈ శంకు పుష్పాలు శనీశ్వరునికి పెట్టచ్చండి. ఇంకా ఈ శంకు పుష్పాలను మరిగించుకొని కూడా టీ డికాషన్లా తాగుతారండి. సర్వరోగ నివారణ అని అంటారండి. ఈ శంకు పూల చెట్టు మన వెంకటేశ్వర స్వామికి, శివయ్యకి, ఆంజనేయ స్వామికి, శనీశ్వర స్వామికి పెట్టచ్చండి. ఇంకా ఇందులో డబుల్ శంకు అని, సింగిల్ శంకు అని, వైట్ శంకు అని 2 రకాల శంకు పూలు అయితే ఉంటాయండి. శంకు పువ్వు ఇలా ఉంటుందండి. ఇంకా ఇదైతే తిప్పతీగ అండి. దీన్ని అమృతవల్లి అని అంటారండి. ఇంకా దీని వేరు, కాండము, ఆకులు అన్నీ ఉపయోగపడతాయండి. ఇంకా దీనికి చావు అనేది లేదు అని అంటారండి. ఈ తీగను కూడా మనం ఎక్కడ పడవేసినా కానీ జీవ అమృతం లాగా అలాగే ఉంటుందండి. ఇంకా ఎన్ని రోజులకైనా వాడిపోకుండా అలాగే ఉంటుంది. ఇంకా తెల్లగా ఉంటుందండి. పెద్ద చెట్టు అయితే ఆ కాండము తెల్లగా వెండి తీగలాగా మెరుస్తుందండి. ఇంకా ఇది షుగర్కి కానీ దేనికైనా సర్వరోగ నివారణ అండి. ఆకులు మరిగించుకొని తాగితే కరోనా అప్పుడు కూడా చాలా బాగా పనిచేసిందండి. ఇంకా ఆకులు, తిప్పతీగ ఆకులు ఒక 5-6 వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళను చిన్న గ్లాసుకు మరిగించుకొని తాగితే సర్వరోగాల బారి నుండి బయటపడవచ్చండి. జలుబులు, ఇన్ఫెక్షన్లు, షుగరు, బీపీ లాంటివి అన్నీ మాయమవుతాయి అని అంటారండి. ఇంకా ఈ తిప్పతీగ పౌడర్ కూడా చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. లేకపోతే ఇట్లా ఆకు నూరుకొని టాబ్లెట్ల గోళీలాగా కూడా మింగచ్చండి. పరిగడుపున తింటే సర్వరోగ నివారణ అండి. అమృతవల్లి అని అంటారండి. దీన్నైతే తిప్పతీగ చెట్టు ఇలా ఉంటుందండి. దీని వేరు, కాండము, ఆకులు అన్నీ పనిచేస్తాయండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఇవన్నీ చూపెడుతున్నానండి. అందరికీ అన్ని చెట్లు తెలియాలని లేదు కదండి, అందుకోసమని చూపెడుతున్నాను. తిప్పతీగ చెట్టు అయితే ఇలా ఉంటుందండి. ఇంకా దీన్నైతే వావిలి చెట్టు అంటారండి. వావిలి వాత రోగాలకు నివారణ అని అంటారండి. వావిలాకును మరిగించుకొని కషాయంలా తాగొచ్చు. కాగబెట్టుకొని వేడి నీళ్ళు స్నానం చేస్తే వాత నొప్పులన్నీ మటుమాయం అవుతాయి అని అంటారండి. ఇంకా బాలింతలకు, చిన్న పిల్లలకు అందరికీ ఈ వేడి నీళ్ళు మరిగించి స్నానాలు పోస్తే ఒంటి నొప్పులన్నీ మటుమాయం అవుతాయని అంటారండి. ఈ వావిలి చెట్టు గణపయ్యకు కూడా వావిలాకులు పెట్టచ్చండి. ఇంకా కాకి కనపడితే కాకి శనీశ్వరుని వాహనమని, ఓం శనిచ్చరాయ నమః అని అనుకోవాలని అంటారండి. కాకి కనపడితే, కాకి వచ్చి ముడితే ఏదైనా పెట్టినప్పుడు కూడా కాకి బలగమని అంటారండి. కాకి ఒక్కతే తినదండి. ఏదైనా కనబడితే అది అందరినీ పిలుచుకొని కావు కావుమని అరిచి అందరినీ పిలిచి కలిసి తింటుందండి. అందుకోసమనే కాకి బలగం అని అంటారండి. ఇంకా నీలాంజన సమావాసం రవిపుత్రమేవాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని అనుకోవాలండి కాకి కనబడినప్పుడల్లా. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.